ఆ బౌలర్పై కసిగా ఎస్ఆర్హెచ్ దొరికితే చావుమోతే. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే టాప్ 4 టీమ్స్ వచ్చేసి ఐపీఎల్ 2024లో కేకేఆర్, సన్ రైజ్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, దాని తర్వాత ఆర్సీబీ ఉంది. సో మనకైతే ఫైనల్స్ అంటే టాప్ 2లో ఉన్న వాళ్ళు ఎవరైనా రెండు టీమ్స్లో ఒకరు గెలిచిన వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. ఓడిన వారు తర్వాత థర్డ్ అండ్ ఫోర్త్ ఎవరైతే గెలుస్తారో వాళ్ళతో ఆడతారనమాట. ఈ తరుణంలో నెక్స్ట్ సన్ రైజ్ ఆడబోయే మ్యాచ్ వచ్చేసి కోల్కతా నైట్ రైడర్స్తో ఆడబోతుంది. అందులో అయితే హర్షిత్ రాణా ఫస్ట్ మ్యాచ్ అయితే కొంతవరకు తనైతే చాలా పోరాటం చేశారనమాట. మయాంక్ అగర్వాల్ అవుట్ అయినప్పుడు తనకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడము, డకోట్లో కూర్చొని సన్ రైజ్ ఫ్యాన్స్ కనవచ్చు, లేకపోతే ప్లేయర్స్ కనవచ్చు, అందరికీ ఫ్లయింగ్ కిస్ చాలా అయితే పోరాటం చేశారనమాట. సో అందుకు ఇప్పుడు సన్ రైజ్ హైదరాబాద్ పక్క తీర్చుకోబోతుంది అని చెప్పుకోవడం ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ట్రావెస్ హెడ్ ఊచకొత్త కూర్చొని రెడీగా ఉన్నారు. ఆ బౌలర్ వస్తే మాత్రం నిజంగా పిచ్చ కొట్టుడే అబ్బా, అలా కొడతారనమాట. సో మనకైతే దగ్గరైతే మ్యాచ్ ఉండబోతుంది అనమాట కేకేఆర్తో. ఖచ్చితంగా ఆ మ్యాచ్లో కానీ సన్ రైజ్ కానీ గెలిచిందంటే మాత్రం డైరెక్ట్ ఫైనల్కి వెళ్ళిపోతుంది అనమాట. సో కమిన్స్ సేనా నేతృత్వంలో మంచి కెప్టెన్సీతో ముందుకైతే వెళ్తూ ఉంది సన్ రైజ్ హైదరాబాద్. అలా అని చెప్పి కోల్కతా ఏం తక్కువ కాదండి. కోల్కతా చాలా భీకరంగా ఫామ్లో ఉందన్నమాట. సో 7th వికెట్ వరకు వాళ్ళైతే బ్యాట్స్మెన్స్ ఉన్నారు, ఆల్రౌండర్స్ ఉన్నారు. ముఖ్యంగా సునీల్ నారాయణ కానివ్వచ్చు, మిడిల్ ఆర్డర్లో రమణ్దీప్ సింగ్, దాని తర్వాత ఆండ్రే రసెల్, అందరూ కూడా చాలా మంచిగా అయితే పర్ఫార్మ్ చేస్తున్నారండి. బౌలింగ్లో కూడా హర్షిత్ రాణా కొంతవరకు, మిచెల్ స్టార్క్ మంచి ఫామ్లోకి వచ్చాడు ఇప్పుడు. సో రస్సెల్ బ్యాటింగ్లోనూ బౌలింగ్లోనూ చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నాడు. సో కాబట్టి ఏది ఏమైనా సరే మన సన్ రైజ్ కొంతవరకు అవమానించాడు కాబట్టి హర్షిత్ రాణా, అతను బౌలింగ్లో ఖచ్చితంగా అందరూ కొడితే బాగా ఎంజాయ్ చేస్తారనమాట మన తెలుగు ఆడియన్స్ కూడాను. ముఖ్యంగా అభిషేక్ శర్మ కానివచ్చు, కొంతవరకు ఆ యొక్క యాక్ట్ని ఏదైతే ఫ్లయింగ్ కిస్ ఇచ్చారో అది తనకు నచ్చలేదంట. సో కాబట్టి ఖచ్చితంగా ఆ బౌలర్ కోసం అందరూ వెయిట్ చేస్తూ ఉన్నారు సన్ రైజ్ హైదరాబాద్ అని అయితే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా సరే మ్యాచ్ స్టార్ట్ అయితే మాత్రం నిజంగా ఫస్ట్ సన్ రైజ్ హైదరాబాద్ బ్యాటింగ్ తీసుకుంటే మాత్రం తన బౌలింగ్లో అయితే ఖచ్చితంగా 60+ అయితే కొడతారండి. ఇది మటు కన్ఫర్మ్ నాకైతే అనిపిస్తుంది. ఆ 60+ రన్స్ ఖచ్చితంగా కొడతారు హర్షిత్ రాణా బౌలింగ్లో అయితే నాకైతే అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం హర్షిత్ రాణా ఫ్లయింగ్ కిస్పై మీకు ఏమనిపించింది అనే కామెంట్ రూమ్లో తెలియచేయండి. అలానే ఐపీఎల్ 2024లో ఏ టీం విజేతగా నిలుస్తుంది అని మీరు భావిస్తారో అది కూడా కామెంట్ రూమ్లో తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.